ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో టెంపరేచర్లు రికార్డవుతున్నాయి. దశాబ్దాల కాలం నాటి టెంపరేచర్ల రికార్డులు బద్దలవుతున్నాయి. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ లో 46 డిగ్రీల టెంపరేచర్లు రికార్డు కాగా జైనత్ లో 45.9 డిగ్రీలు నమోదయ్యాయి. పెరిగిన ఎండలు ఉక్కపోతతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఎండల తీవ్రతతో వ్యవసాయ పనులకు వెళ్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండల తీవ్రతపై మరిన్ని డీటెయిల్స్ అంజయ్య అందిస్తారు. అగ్నిగుండంగా మారింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏకంగా 46 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నిర్మల్ జిల్లా దస్తూరాబాద్లో నిన్న నమోదు కావడం జరిగింది. ఈ విధంగా ఏదైతే దస్తూరాబాద్లో ఏ విధంగా అయితే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయో అదేవిధంగా ఈరోజు కూడా అదేవిధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాంతో ప్రజలు విలవిలలాడుతున్నారు. ముఖ్యంగా ఒకవైపు ఎండలు దంచి కొడుతున్నాయి, మరొక వైపు వేడి గాలులు వీస్తున్నాయి. దాంతో ప్రజలందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఎవరైతే వడదెబ్బ బారిన పడి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ జిల్లా ప్రాంతంలోని ఏదైతే బేలా, బోత్, జైనత్, ఉట్నూరు, ఇంద్రవెల్లి, నేరేడుగొండ అనేక మండలాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ విధంగా ఆదిలాబాద్ జిల్లాతో పాటు నిర్మల్ జిల్లాలోని బైన్సా, అదేవిధంగా తానూరు, కుబీర్ మండలాల్లో కూడా రికార్డు స్థాయిలో ఈ విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ఈ సందర్భంగా ఇక్కడ అమ్మ ఉన్నారు. వారు ఎండతో ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారన్న అంశాన్ని వారిని అడిగితే అమ్మ ఎట్లా ఉండే ఎండ? బాగా ఎండ పడుతున్నారు. ఎట్లా తలకి గుడ్డ కట్టుకున్నా ఏమైనా టవల్ కప్పుకున్నా ఎండ తగ్గుతుందా? ఎట్లా బాగుందా? ఎండ పడుతున్నదమ్మా, మస్తు ఎండ పడుతున్నదమ్మా. తావేలు చూసుకుంటాం, అన్ని కట్టుకుంటాం, ఇంకా బాగా ఎండ పడుతుంది బాగా. ముఖ్యంగా గత ఏడాదితో చూస్తే ఈ సంవత్సరం ఎండ ఎక్కువ ఉందా, తక్కువ ఉందా? ఎక్కడ ఉన్నాయి సార్ ఎండ? ఎవరైనా ఈ ఎండల తీవ్రత వల్ల కూలీలు చేయడానికి వస్తున్నారా? కూలీలు వస్తున్నారు, పోతున్నాం. పొద్దుమాట పోతున్నాం, సాయంత్రం వస్తున్నారు. ఎండకి పోతున్నాం. ఎండకు విరామం తీసుకుంటున్నారా, రికామ్ తీసుకుంటున్నారా? పొద్దుమాట పోతున్నాం, సాయంత్రం పోతున్నాం సారు. ఎండకు పోకులు లేరు మా ఊళ్ళే, పోకులే ఎండకు. ఎండ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? భయం అనిపిస్తుంది? వస్తున్నది, చక్కెర వస్తుంది. నీళ్ళు తాగుడు ఉంటుంది, గట్ట కడుపుని వస్తుంది. నీళ్ళు తాగుడుకు నీళ్ళు లెక్క తాగుడు ఉన్నది సారు. ఇంతటి ఎండలు ఎప్పుడైనా చూసిండ్రా గత సంవత్సరం? ఇదే ఫస్ట్ ఎండలు సారు, ఎక్కడ ఎండలు లేకుండే. పంట పొలం నుంచి ఇంటికి వెళ్తే ఎట్లా అనిపిస్తుంది? ఏ విధంగా అనిపిస్తుంది? దగదగలుతాయి. ఇట్లా పోగా చక్కెర వస్తుంది, నీళ్ళు తాగము, అన్నం తినమేం తినము, పడిపోతాం ఇంటికి పోతే. నంది బాగా ఎండలు ఉన్నాయి. ఇది అమ్మ చెప్తున్న మాట. ముఖ్యంగా మనం చూడొచ్చు, ఎవరైతే ఈ మొక్కజొన్నను తీసి మేతగా ఏదైతే పశువులకు తీసుకెళ్తున్న వారు కూడా ఇక్కడనే ఉన్నారు. ఈ విధంగా వ్యవసాయ పనులు చేసే ప్రతి ఒక్కరు కూడా తాము తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాం, కనీసం తట్టుకోలేకపోతున్నాం, ఇంతటి ఉష్ణోగ్రతల్ని ఎప్పుడు చూడలేదని చెప్తున్నారు. ఎక్కడ చూసినప్పటికి కూడా ఎప్పుడూ లేని విధంగా ఎండల తీవ్రత పెరిగింది. ఆ తీవ్రతను తట్టుకోలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే ఎండపూట పనులు చేసే వారు ఉంటారో, ముఖ్యంగా కొంతమంది ఎండపూట ఖచ్చితంగా పనులు చేయాల్సి ఉంటుంది. పశువుల కాపరులు, గొర్రెల కాపరులు వీరందరూ ప్రతినిత్యం కూడా మేత కోసం అటవీ ప్రాంతానికి లేదంటే బయట ప్రాంతానికి వెళ్తారు. ఇక్కడ ఒక అన్న పశువుల్ని మేపే అన్న కూడా ఉన్నారు. అన్న, ఎండ తీవ్రత ఎట్లా ఉంది? ఎండ బాగా నీరెట్టుకన్నా. ఎట్లా ఎండ వల్ల ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? తలకి ఏదైతే టవల్ కూడా కట్టుకోలేదు, ఇంతకుముందు ఇట్లానే ఉండేనా ఎండ? లేదంటే ఫస్ట్ ఇంత లేకుండే, ఇప్పుడు బాగా అన్నది. ఎట్లా కొలిమిని మరిపించే విధంగా అనిపిస్తుందా? నిప్పుల వర్షం కురుస్తున్నట్టు అనిపిస్తుందా? నిప్పుల పేద తోడుకు అయితే బట్టలు వెళ్ళాము, ఇంటికి పోతామని గ్యారెంటీ లేదు. ఇంటి నుంచి వచ్చి నుంచి ఇది ఈ పశువులు కాసే అన్న కూడా ఇదే ఏదైతే విషయాన్ని చెప్తున్నారు. ముఖ్యంగా పశువులు కూడా దాహంతో అలమటిస్తున్నాయి. ముఖ్యంగా గతంలో ఎప్పుడు లేని విధంగా ఏదైతే ఒక ఎండల తీవ్రత ఉంది, అదేవిధంగా ఉత్తర భారతదేశం నుంచి ఏదైతే ఈ ప్రాంతానికి దక్షిణ భారతదేశానికి ఇక్కడ నుంచే ఏదైతే రాజస్థాన్, అదేవిధంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మీదుగా వేడిగాళ్ళు వస్తాయి. వచ్చే వేడిగాళ్ళన్నీ కూడా సౌత్ ఇండియాకి వస్తాయి. వచ్చే మార్గం ఏదైతే ఆదిలాబాద్ జిల్లా మార్గమే. అంటే ఇట్లాంటి ప్రాంతానికి వేడిగాళ్ళు వస్తుండటంతో మరింత ఎండల తీవ్రత పెరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎండలు తగ్గిన తర్వాతనే, ఎండ లేని సమయంలో మాత్రమే బయటకు వెళ్లే విధంగా ఒక ఏర్పాట్లు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలకు వైద్యాధికారులు సూచిస్తున్న పరిస్థితులు జిల్లాలో కనిపిస్తున్నాయి. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.